హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు భాగ్యనగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం జరగనుంది. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. 303 కిలోమీటర్ల మేర శోభయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెత్త తొలగింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు కూడా సహకరించాలి అంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. గణనాథుల నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది నిమజ్జనానికి సంబంధించి. ప్రస్తుతం మనతో మాట్లాడిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ఉన్నారు. సరే ఏంటి, జీహెచ్ఎంసీ చాలా కీలకంగా ఈ నిమజ్జన ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఎంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది, మీరు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 160 గణేష్ యాక్షన్ టీమ్ స్పెషల్గా ఉంది. దాంతోపాటు అరౌండ్ 15,000 శానిటరీ వర్కర్స్ ఈ గణేష్ నిమజ్జనం కోసం ఎంటైర్ సిటీలో జిహెచ్ఎంసీ ప్రాంతంలో చేస్తున్నాం. 20 లేక్స్ మ్యాక్సిమం ఇక్కడ హెచ్ఎండి పరిధిలో ఉన్న హుజైన్ సాగర్ లేక్స్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 40 క్రెయిన్స్ పెట్టడం జరిగింది. ట్యాంక్ బండ్ సైడ్లో, లోవర్ ట్యాంక్ బండ్ సైడ్లో, పీపుల్ ప్లాజా సైడ్లో అండ్ మేజర్ నెక్లెస్ రోడ్లో కూడా అన్ని ఏరియాలో మన సిబ్బందితో పాటు వెహికల్స్ అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాదాపుగా మన మినిస్టర్ గారు అదేవిధంగా మేయర్ గారు కూడా పూర్తి ఏరియాని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కీలకం ఉంటుంది ఇటు పరిశుభ్రత విషయంలో కానీ, వాటికి సంబంధించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, చూస్తున్నాము. ఇంకా ఎక్కువ రద్దీ అయినప్పుడు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? జిహెచ్ఎంసీ పని ఆఫ్టర్ ఇమర్జన్ కూడా ఉంటుంది. ఎక్కువ నెక్స్ట్ 2 days కూడా వీల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో స్పెషల్ శానిటేషన్ టీమ్స్ దీనికోసం రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నారు. అండ్ కంటిన్యూస్గా ఇప్పటివరకు దాదాపుగా 10,000 మెట్రిక్ టన్ వేస్ట్ని జనరేట్ చేస్తున్నది. జవహర్ నగర్ వేస్ట్ డిస్పోజల్ ఎనర్జీ సెంటర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. సార్, నిర్వాహకులకు ఏం చెప్తారు? ఎందుకంటే జిహెచ్ఎంసీ కార్మికులు దాదాపుగా మీరు అన్నట్టుగానే నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా 48 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి. వాళ్ళేమో ఇష్టారాజ్యంగా పడేసి వెళ్ళిపోతున్నారు. మీరు నిర్వాహకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది పేపర్ షార్ట్స్ని అవాయిడ్ చేయండి. దట్ ఈస్ లీడింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ ప్లాస్టిక్ పేపర్ షార్ట్స్ వాడుతున్నారు, లేదా నార్మల్ పేపర్ షార్ట్స్ వాడుతున్నారు. అది క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంది. అదర్వైజ్ అదర్ ఈకో ఫ్రెండ్లీ పూజా మెటీరియల్స్ అన్ని దర్ ఇస్ నో ప్రాబ్లమ్, అది మంచిగా క్లీన్ చేస్తున్నాం. కొంచెం మంది యువకులు పేపర్ షార్ట్స్ ఎక్కువ వాడి ఎక్కువ రోడ్స్ పూర్తిగా పుల్చడం అవకాశం ఉంటుంది. ఆ పేపర్ షార్ట్స్ని మీ ద్వారా కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా జిహెచ్ఎంసీ చాలా కీలకమైన రోల్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? GHMC is the major behind this entire program along with police and other department చేస్తాం. సో వీరందరం సమన్వయంతో పోలీసుతో పాటు, రెవెన్యూతో పాటు, హైదరాబాద్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో పని చేస్తున్నాం. మొత్తానికైతే అన్ని శాఖలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ కూడా కర్ణన్ గారు చెప్తున్నారు. అలాగే ఇదే క్రేన్ నెంబర్ 4 ఇక్కడనే ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. 150 టన్నుల వినాయక విగ్రహాన్ని కూడా చాలా అవలీలగా ఎత్తి ఇక్కడ నీటిలో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ ఈ నిమజ్జన ప్రక్రియ మొత్తంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడంతో పాటు జిహెచ్ఎంసీ మొత్తం 14,000 మంది సిబ్బంది 3 షిఫ్ట్లలో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామంటూ కూడా కర్ణన్ గారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కార్మికులు కూడా చాలా కష్టపడి దాదాపుగా 4 రోజుల పాటు, అంటే నిమజ్జనానికి ముందు, నిమజ్జనం తర్వాత కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. కాబట్టి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కూడా ఈ పేపర్ వేస్ట్ అలాంటివి కొంచెం వరకు అవాయిడ్ చేస్తే చాలా వరకు వాళ్ళకు కూడా మేలు చేసినట్టు అవుతుంది అనేది కర్ణన్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే హెచ్ఎం టీవీ ట్యాంక్ బండ్ వద్ద నుంచి.